అన్న నమస్తే. ముఖ్యంగా ఈ ఆటో యాత్ర చేస్తాను కదా, అసలు ప్రచారం ఎట్లా కొనసాగుతా ఉంది? ప్రచారం చాలా అద్భుతంగా ఉంది. ప్రజలే ప్రచారం చేస్తున్నారు, చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా విసిగిపోయినారు, ప్రజలే ప్రచారం చేస్తున్నారు. ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్ళబోతా ఉందన్న బీఆర్ఎస్ పార్టీ? వ్యూహం ఏముంది? కాంగ్రెస్ పార్టీ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి చేయాలి. మనకి జూబ్లీ హిల్స్ ప్రజలే మరి వాళ్ళే ఈ రణనాదం వాళ్ళు చేయబోతున్నారు. సో అందుకొరకు మేము పెద్దగా చేసేది ఏం లేదు. యాక్చువల్ ప్రజలే మమ్మల్ని కోరుకుంటున్నారు, వచ్చి సార్ మీరు మా బస్తీకి రండి, మీరు మా ఏరియాకి రండి, వచ్చి మా బాధల గురించి మాట్లాడండి. ఇక్కడ పూర్తిగా దౌర్జన్యం ఉంది, దుర్మార్గం ఉన్నది, అంత మోసమే ఉన్నది, ఎవ్వరు మా బాధలు పట్టించుకునే అని చెప్పేసి అంటా ఉన్నారు. పూర్తిగా కూడా ఎవరైతే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించుకుంటామంటూ కూడా పబ్లిక్ బైక్స్లో కూడా చెప్తున్నారు, వాళ్ళని బెదిరింపులకు కూడా గురి చేస్తున్నారు అని చెప్పేసి. అవును, అందుకొరకే మరి ప్రజలకు అండగా మేము నిలబడడానికి కోసమే మరి రోజు తిరుగుతూ ఉన్నాం. ప్రచారం కన్నా ప్రజలను రక్షించుకోవడంలోనే బాగా మరి ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గుండాల రౌడీలకు టికెట్లు ఇచ్చి వాళ్ళను ఎమ్మెల్యేలుగా ఎన్నుకోమంటారు. ఎట్లా ఎన్నుకుంటారు? వాళ్ళు రేపు పొద్దున ఎమ్మెల్యేలు అయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఏరియా. చిన్న బిజినెస్ చేసుకుంటారు, ఆటో డ్రైవర్లు, ఇలా బతికి ఏం కావాలి? మహిళల పరిస్థితి ఏం కావాలి? వ్యభిచార గృహాలు నడిపేట వాళ్ళందరూ వచ్చి రోడ్ల మీద జులుసులు తీస్తున్నారు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి రక్షణ నిలబడుతున్నారు. ఇందుకోసమైనా పోలీసులకు యూనిఫామ్ ఇచ్చింది, ఇందుకోసమైనా పోలీసుల చేతులు తుపాకులు పెట్టింది, ఇందుకోసమైనా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత వచ్చింది. చట్టాలు ఇందుకోసం వచ్చినాయి. అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారన్న అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకి? అందరూ ఓటేయాలి. ఏదో సెలవు వచ్చిందని ఇంట్లో కూర్చున్నాడు కాదు, అందరూ ఓటేస్తేనే ఈ గూండాగాల నుంచి, ఈ దుర్మార్గుల నుంచి పూర్తిగా సంరక్షణ దొరుకుతుంది. మనం ఇంట్లో కూర్చుంటే కాదు, రావాలి, మాగంటి సునీత గారిని గెలిపించాలి. ఇది ఒక మాగంటి సునీత గారు, నవీన్ యాదవ్ గారి మధ్యలో పోరాటం కాదు. ఇది తెలంగాణను మోసం చేసిన దొంగలు, అదేవిధంగా తెలంగాణను దోపిడీ పాలన నుంచి విముక్తం చేసిన కేసీఆర్, వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఇది మామూలు యుద్ధం కాదు. ఈ జూబ్లీ హిల్స్ కేవలం ఒక వేదిక మాత్రమే. ఇది ఒక సునీత మరియు నవీన్ యాదవ్ మధ్యలో జరుగుతున్న యుద్ధంగా చూస్తే కాదు. సో అందుకొరకు తప్పకుండా ప్రజలందరూ బయటికి రావాలి. అందరూ కూడా ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా రావాలి. ధనవంతుల పేదల అనేది కాదు, అందరికీ ఈ దెబ్బ తగులుతుంది. గుండాలు రౌడీలు వస్తే ప్రతి మహిళకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకొరకు తప్పకుండా రావాలి. తప్పకుండా అందరు కూడా మాగంటి సునీత కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. 3వ నెంబర్లో అంటే చూసుకోవచ్చు. ఫైనల్గా కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్లో అయితే ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఖచ్చితంగా కూడా ఇక్కడ గూండాల పరిపాలన నడుస్తుంది. ఈ పరిపాలన విముక్తి కలిగించాలంటే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, అందరూ ఓటేయాలంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కూడా చూస్తూనే ఉండండి. న్యూస్లో నేను జర్నలిస్ట్.